థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభునందు ప్రభువైన యేసుక్రీస్తునందు మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మీతో పంచుకోవాలని ఆశిస్తూ మీ ముందుకు వస్తున్నాను. లూకాసు వార్త 12వ అధ్యాయము 3వ మాటలో ఇలా రాయబడి ఉంది. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. ప్రియులారా, చాలామంది తెలివి తక్కువగా ఆలోచన చేస్తుంటారు ఈ రోజుల్లో. చాలామంది జ్ఞానం లేక మరికొంతమందికి అతి తెలివై ఒకరి గురించి ఒకరు ఎక్కువగా చెప్పుకొని, చెడ్డ మాటలు చెప్పుకొని, అలాగనే ఒకరి పరువును తీస్తూ ఒకరి యొక్క గౌరవ మర్యాదలను కాపాడిన మాటలు మాట్లాడుతుంటారు. వాటి వలన వారికి ఎటువంటి ఆత్మీయ మేలు కూడా కలుగు. ఈ రోజుల్లో నాలుకను స్వాధీనపరచుకోవటం చాలా కష్టమైపోతుంది. కానీ మన దేవుడు ప్రతి మాటను చాలా అబ్జర్వ్ చేస్తాడు, వింటాడు. అలాగనే మనం వెళ్ళే ప్రతి బాట ఆయనకు తెలుస్తుంది, ప్రతి మాట తెలుస్తుంది, ఆడే ప్రతి ఆట కూడా ఆయనకు అర్థమవుతాయి. మనం చాలా తెలివిగా ఒకరికి దొరకకున్న, మనుష్యులకు మనం దొరకకున్న, కనబడకున్న, మన చేతికి మంటి అంటకున్న చాలా పనులు చేస్తుంటాం, చాలా రహస్య కార్యకలాపాలు చేస్తుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. లూకాసు వార్త 12వ అధ్యాయం 2వ మాట. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవులో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. మీరు సీక్రెట్గా ఏ మాటలైతే మాట్లాడుకుంటున్నారో, ఎవరితో ఏ మాటలు సంభాషిస్తున్నారో, ఇవన్నీ కూడా బయలుపరచబడే దినం అంటూ ఒకటి ఉంది. అది దేవుడే బయలుపరుస్తాడు. అక్కడ ఎవరూ లేరనుకుంటే గనక, దేవుడు ఉన్నాడన్న సంగతిని మర్చిపోయి మీరు ప్రవర్తిస్తే గనక ఆ ప్రతి మాట కూడా బయటకు వచ్చే దినం అనేది ఒకరోజు ఉందని ప్రియ సహోదరి సహోదరులారా గమనించాల్సిందిగా వేడుతున్నాను. అదే పుస్తకంలో లూకాసు వార్త 8వ అధ్యాయము 17వ వచనంలో ఇంకొక మాట మనం తెలుసుకుందాం. తేట పరచబడని రహస్యమేదియు లేదు, తేట పరచబడని రహస్యమేదియు లేదు, తెలియజేయబడకయు బయలు పడకయు నుండి మరుగైనదేదియు లేదు. ఎవ్రీ సీక్రెట్ విల్ బి రివీల్డ్. మనం మన తల్లిదండ్రులను, మన అన్నదమ్ములను, అక్క చెల్లెలను, మన కుటుంబీకులను, మన భర్తలను, భార్యలను, బిడ్డల్ని మోసం చేసే ప్రతి పని కూడా, ప్రతి రహస్యమైనది కూడా, దేవుణ్ణి మోసపరిచి చేసే ప్రతి రహస్యమైనది కూడా బయలుపరచబడక మానదు అని దేవుని మాట సెలవిస్తుంది. కాబట్టి ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తలు వహించవలసిన వారమై ఉన్నాము అని దేవుని పేరిట నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలను కొనసాగిస్తున్నాను. కొన్ని మాటలు నేను త్వరగా చదివి వినిపిస్తాను. కీర్తన గ్రంథంలో 11వ కీర్తన 4వ మాట చదువుకుందాం. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. తన కన్నులు నరుల మీద ఫోకస్ చేసినట్టుగా దేవుని యొక్క మాట ద్వారా తెలియజేస్తున్నాడు. అలాగనే ఆయన కనుదృష్టి ఆయన కనుదృష్టి చేత నరులందరినీ పరిశీలిస్తున్నాడు. ఎవరెవరు ఎక్కడికి పోతున్నారో, ఏం చెప్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో, మనిషి ఆడే మాట, మనిషి వెళ్ళే బాట, మనిషి ఆడుతున్న ఆట దేవునికి ఎరుకయ్యనది. పిల్లరా, ఈ రోజున దేవుని కన్నులను కప్పేటటువంటి శక్తివంతులము ఈ భూలోకంలో ఎవరము లేము అని తెలియజేస్తున్నాను పిల్లారా. అలాగనే పిల్లారా 139వ కీర్తనలో ఇంకొక మాట
చెప్పుకుందాం. రెండవ వాక్యాన్ని అలాగే 4వ వాక్యాన్ని మనం చదువుకుంటే గనక 139వ కీర్తనలో కొన్ని మాటలు చదువుకుందాం. 2వ మాట, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. అలాగే 4వ మాట, యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. అలాగనే మరి 12వ మాట చదువుకుందాం. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వల్లే నీకు వెలుగుగా ఉండును, చీకటి వెలుగుగా నీకు ఏకరీతిగా ఉంది. అంటే కొంతమందికి చీకటి వెలుగు ఒకలాగే కనపడతాం. ఇంకా చూడండి, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలుసు అంటున్నాడు దేవుడు. ఆలోచన రాకముందే ఆలోచన ఎరిగిన దేవుడై ఉన్నాడని ఈ యొక్క మాటలు తెలియజేయబడుతున్నాయి. సామెతల్లో 15వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఒకసారి గమనించుకుందాం పిల్లారా. హల్లెలూయా, హల్లెలూయా. చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండు, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద యెహోవా కళ్ళు ప్రతి స్థలం మీద కూడా ఉన్నాయి, మరి మంచివారిని చెడ్డవారిని అవి చూస్తున్నాయి అని మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుడు గొప్ప దేవుడు. ప్రతి స్థలం మీద ఆయన కళ్ళున్నాయి, ప్రతి చోట ఆయన కళ్ళున్నాయి, ప్రతి మనిషి మీద ఆయన కళ్ళున్నాయి, ప్రతి మాట మీద ఆయన కళ్ళున్నాయి. ఆయన చెవులు వింటున్నాయి, ప్రతి ఆలోచన ఆయనకి తెలుసు. ఏం చెప్పమంటారు? ఇంకా దేవునికి తెలియనివంటే ఏమున్నాయి? ప్రియులారా, ఈ విషయాలు మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సిన ఆవశ్యకత. నువ్వు చేస్తున్నది మంచి పనైనా చెడ్డ పనైనా క్రీస్తు న్యాయపీఠం ముందు నువ్వు నిలబడాల్సిన రోజంటూ ఒకటి వస్తుంది అని 2వ కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం 10వ వాక్యం చెప్తుంది. పిల్లారా, మనము ఏదైనా చేసుకున్న హక్కు దేవుడిచ్చాడు, ఏమైనా మాట్లాడే హక్కు దేవుడిచ్చాడు. మన నోటిని మన స్వేచ్ఛను దేవుడు హరించలేదు. కానీ దేవునికి విరోధంగాను, దేవుని నీతికి విరోధంగాను, దేవుని మాటకు విరోధంగాను, దేవుని ఆజ్ఞకు విరోధంగాను, దేవుని మనస్సుకు విరోధంగాను చేసిన ప్రతి పని కూడా, ఆడిన ప్రతి మాట బయటపడే దినం వస్తుంది. నీ మార్గము బయటపడే దినం ఒకటి వస్తుంది అని దేవుడు ఖచ్చితంగా సెలవిస్తున్నాడు. పిల్లారా, దేవుని ఎదుట మనం నమ్మకత్వాన్ని కోల్పోకూడదు. దేవుని ఎదుట వినయ విధేయతలు కలిగి చాలా జాగ్రత్తగా మనం బ్రతకాల్సిన ఆవశ్యకత ఈ భూలోకం మీద ప్రతి క్రైస్తవుడికి ఉంది, ప్రతి మానవుడికి ఉంది అని దేవుని పేరట తెలియజేస్తున్నాను. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ మాటలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. వినయానికి ప్రతిఫలం ఉంది, వినయానికి ప్రతిఫలం కూడా ఉంది. మనం చూపించే వినయం, నమ్మకం, వాటికి ప్రతిఫలం ఇస్తున్నాడు దేవుడు. వాటికి ప్రతిఫలం ఏంటంటే ఐశ్వర్యము, ఘనత, జీవమును దాని వలన కలుగుచున్నాయి. ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకోవాలి. మనం ఈ భూలోకం మీద మనం బ్రతుకుతున్నామంటే దేవునికి భయపడకున్నా కానీ బ్రతికావా, నువ్వు ఐశ్వర్యాన్ని కోల్పోతావు, ఘనత కోల్పోతావు, అలాగే జీవాన్ని కోల్పోతావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా దేవునికి భయపడి జీవించాలని, వినయము విధేయత కలిగి ఉండాలని, నమ్మకత్వం కలిగి ఉండాలని, దేవుని ఎదుట వాటిని నువ్వు ప్రదర్శించాలని, వాటి వల్ల కలుగు బహుమానాలు ఐశ్వర్యము, ఘనత, అలాగే జీవము నేను అందరం పొందుకోవాలని, దేవుని ఎదుట భయపడి ఆయన కన్నులు మనల్ని చూస్తున్నాయని ఒక భయముతో మన భక్తితో జీవించాలని, మంచి నిజమైన క్రైస్తవ జీవితాన్ని మనం కనపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన జీవితాల ద్వారా, మన మాటల ద్వారా, మన వ్యక్తిత్వం ద్వారా, మన నడక ద్వారా, మన ఆలోచనల ద్వారా ఆ దేవునికే మహిమ రావాలని, అలాంటి జీవితాలు జీవించాలని కోరుకుంటున్నాను. మరొకసారిగా ఆ మాట నేను చదువుతూ ముగిస్తాను. ప్రియులారా, లూకా సువార్త 12వ అధ్యాయం 3వ మాటగా 2-3 మాటలు చదువుతున్నాం. మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు, అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవులో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. ప్రియులారా, చీకటిలో మాట్లాడే మాట, చీకటిలో చేసే క్రియ, 4 గదుల మధ్య చేసేటటువంటి నీ పనికి మాలిన మాట
క్రియ అన్నీ కూడా ఒకరోజు బయటకు వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. వాటి వల్ల నువ్వు సిగ్గుపడే రోజు ఒక రోజు అంటూ వస్తుంది. కానీ ప్రియులారా, అదే ఇంటిగ్రిటీ, యథార్థత అనేది కలిగి ఉండాలి. చేసేది ప్రతిదీ మంచి పనైనా అవ్వచ్చు, చెడ్డ పైన అవ్వచ్చు, దేవుని ఎదుట ఒకరోజు నిలబడాల్సిన స్థితి అంటూ ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు కొనసాగాలని, మంచి ఆత్మీయ క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండాలని కోరుకుంటూ దేవుని పేరట, ఒకవేళ నువ్వు ఇలాంటి మాటలు, గతి తప్పిన మాటలు, మతి తప్పిన మాటలు, ఒకరిని నిందించిన మాటలు నువ్వు ఎవరి దగ్గర పలికితే గనక, ఒకరికి అవమానం తీసుకొచ్చే పనులు నువ్వు చేస్తే గనక, నీ ఆత్మీయ జీవితానికి అవరోధమైనటువంటి మాట, బాట, ఆట నువ్వు ఆడుతుంటే, నువ్వు చేస్తుంటే, వెళ్తుంటే గనక ఒక్కసారిగా వాటన్నిటినీ ఆపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని పేరట ఒక సేవకునిగా మీకు విన్నవించుకుంటూ పోయే సహోదరి సహోదరులారా, హృదయానికి గర్వాన్ని కానీ, నోటికి మరి దురదను కానీ, మరి ఒకరి పట్ల అసూయ కానీ, కక్ష కానీ, లేక ఒకరి పట్ల నువ్వు అనేక రకాలైనటువంటి విరుద్ధమైనటువంటి భావాన్ని కానీ కలిగి ఉండకున్నా, దేవుని ప్రేమను, దేవుని యందు భయమును, భక్తిని, వినయాన్ని, విధేయతను కలిగి నువ్వు ఐశ్వర్యమును, ఘనతను, జీవాన్ని పొందుకోవాలని, సుఖ సంతోషాలతో నీవు, నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబ జీవితం, నీ క్రైస్తవ జీవితం ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని పేరట కోరుకుంటూ, దేవుని సేవకునిగా దేవుడిచ్చిన అభిషేకం మేరకు మిమ్మల్ని దీవిస్తూ, ఆశీర్వదిస్తూ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అలాగనే మా సేవ కొరకు మీరు ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విన్నవించుకుంటూ, దేవుడు పేరట కోరుకుంటూ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.